యోహాను సువార్త 17వ అధ్యాయము చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన. యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన దేవుడికి ఆయనకున్నటువంటి సంబంధము, ఆయన ప్రార్థన ఏమై ఉందో అనే విషయాల గురించి మనము ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు తన యొక్క జీవితంలో ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు. అయితే ఈ ప్రార్థనకున్న ప్రత్యేకత ఏంటి? యేసుక్రీస్తు వారు చనిపోయేటువంటి ముందు ఈ ప్రార్థన చేశాడు. అది వేదంతో, ఎంతో బాధతో ఈ ప్రార్థన యేసుప్రభు చేశాడు. ఈ ప్రార్థన యేసుప్రభు చేసినప్పుడు తండ్రికి యేసుప్రభుకి మధ్య సంబంధం ఎంత గొప్పదిగా, ఎంత ఉన్నతంగా ఉందో మనం ఆలోచన చేయాలి. ఒకటి, అలాగే లోకంలో ఉన్నటువంటి శిష్యుల నిమిత్తం ఎలాంటి విషయాలను తండ్రికి విన్నపం చేస్తున్నాడు యేసుప్రభు వారు, అవి మనం తెలుసుకోవాలి. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి విషయాలన్నిటిని బట్టి మనం కూడా దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా పడితే అలా ప్రార్థన చేయకుండా దేవుడికి ఎలా ప్రార్థన చేయాలో మనం నేర్చుకోవడానికి ఈ ప్రార్థన మనకి చక్కని మాదిరిని చూపిస్తుంది. 17వ అధ్యాయము 1వ వచనం కానించి మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం కానించి చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కళ్ళెత్తి ఇట్లన్ను. పైన 16వ అధ్యాయంలో యేసు వారు శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భం గురించి ప్రస్తావిస్తూ గ్రంథకర్త ఈ మాటలు వారితో చెప్పిన తర్వాత యేసు వారు ఆకాశం వైపు కళ్ళెత్తి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. యేసు ప్రభు అంటున్నాడు, నా గడియ వచ్చింది, అంటే సమయం వచ్చింది. అంటే యేసు ప్రభు సిలువ వేసేటువంటి సమయము, ఆయన శ్రమపడేటువంటి సమయము వచ్చింది. నీ కుమారుడు నిన్ను మహింపరచినట్లు నీ కుమారుణ్ణి మహింపరచము. రెండో విషయం అంటున్నాడు, నీ కుమారుడు అనగా ఎవరైనా యేసుక్రీస్తు దేవుణ్ణి మహింపరిచాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని తండ్రి ఏం చేయాలి? మహింపరచాలి. ఇది నియమం. అంటే దేవుడికి లేక తండ్రికి కుమారుడు మధ్య, యేసు ప్రభు మధ్య ఉన్నటువంటి సంబంధం మనం చూస్తే, యేసు ప్రభు ఈ భూమి మీద జీవించే దినాల్లో దేవుణ్ణి మహింపరిచాడు. యేసు ప్రభు చనిపోయి ఇప్పుడు తిరిగి లేవాలి. ఇప్పుడు ఎవరు మహింపరచాలి? దేవుడు మహింపరచాలి. భూమి మీద ఉన్నటువంటి దినాలన్నింటిలో కూడా యేసు ప్రభు దేవుని మహింపరిచాడు. యేసు ప్రభుని తండ్రి లేపి పరలోకమందు తన యొక్క కుడి పాసన కూర్చోబెట్టుకునేటువంటి ఒక పరిస్థితి ఉండబోతుంది. ఆ విషయాన్ని గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే, తండ్రి, నేను భూమి మీద ఉండగా నేను మహింపరిచాను, ఇప్పుడు నీ యొద్దకు వస్తున్నాను, నువ్వు నన్ను మహింపరచు అని చెప్పేసి యేసు ప్రభు తెలియజేయడం జరిగింది. నీవు
నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. యేసుక్రీస్తు వారికి సర్వ శరీరం మీద ఏమిచ్చాడంటే దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ, యేసు ప్రభువుకి కొంతమందిని దేవుడు అప్పగించాడు, దేవుడు ఇచ్చాడు అనగా ఏంటి అర్థం ఏంటంటే యేసు ప్రభువునందు విశ్వసించేటువంటి వారందరూ కూడా యేసు ప్రభువుకు సంబంధించిన వాళ్ళు. యేసు ప్రభువుని విశ్వసించిన వారందరూ కూడా యేసు ప్రభువుకి సంబంధం లేని వారందరూ. యేసు ప్రభువుకి సంబంధించిన వారందరి విషయంలో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు నాకు ఇచ్చినటువంటి వారందరినీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరం మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. సర్వశరీరం మీద అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు నందు ఏముంది? మనకి నిత్య జీవం. ఎవరైతే యేసుక్రీస్తు నందు జీవిస్తూ ఉంటారో, యేసుక్రీస్తు నందు బలపడుతూ ఉంటాడో వారికి దేవుడు ఏమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. ఈ ఈ రెండో వచనంలో రెండు విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ రెండో వచనంలో రెండు విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఏంటి ఆ రెండు విషయాలు? ఒకటి, దేవుణ్ణి యేసు ప్రభు మహిమపరిచాడు, యేసు ప్రభువుని దేవుడు మహిమపరచబోతున్నాడు. ఒకటి. రెండు, యేసు ప్రభుకి సర్వ శరీరం మీద వారికి నిత్యజీవం అనుగ్రహించినట్లుగా అధికారాన్ని అనుగ్రహించాడు. ఈ రెండు. ఇక్కడ దీన్ని బట్టి మనం నేర్చుకున్న నీతి ఏంటి? ఒకటి ఏంటంటే, దేవుణ్ణి మనం భూమి మీద మహింపరిస్తే దేవుడు మనకేమి మనల్ని ఏం చేస్తాడు? మహింపరుస్తాడు. అర్థమవుతుందా? దేవుణ్ణి మనం మహింపరిస్తే భూమి మీద దేవుడు మనల్ని మహింపరుస్తాడు. దేవుణ్ణి మనం మహింపరచకపోతే దేవుడు మనల్ని మహింపరచడు. మన మరణాంతరము లేదా యేసు ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేచే సమయంలో మహిమా శరీరం అనేది మనకి అనుగ్రహింపబడదు. మనం నిత్య జీవాన్ని చేరము. అందువల్ల దేవుణ్ణి మహింపరిస్తే దేవుడు మనల్ని మహింపరుస్తాడు. అది నీతి. యేసు ప్రభు దేవుడు మహింపరిచాడు కనుక దేవుడు కోరుకుంటున్నాడు, మీ తండ్రి నన్ను మహింపరచు అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభుకి సర్వ శరీరం మీద అధికారం ఇచ్చాడు దేవుడు. ఎందుకు? నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి. యేసు ప్రభుకు సంబంధించిన వాళ్ళందరికీ దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అందుకు ఆ అధికారాన్ని, సర్వ శరీరం మీద అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. మూడవ వచనం చదివినప్పుడు, అద్వితీయ సత్యదేవుడు నేను నువ్వు పంపిన యేసుక్రీస్తు నిరుడియే నిత్యజీవం. నిత్యజీవము అంటే అది ఎలాగా అంటే ఇక్కడ చెబుతున్నాడు, తండ్రి దేవుణ్ణి అలాగే యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. ఒక వ్యక్తి జీవంలో అభివృద్ధి పొందాలంటే, ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎదగాలంటే తండ్రి దేవుణ్ణి ఎరగాలి, అలాగే యేసుక్రీస్తుని ఎరగాలి. అప్పుడు మనం దేవుని స్వభావాన్ని, దేవుని యొక్క గుణాలను పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. దేవుణ్ణి ఎరగకుండా, యేసు ప్రభువుని ఎరగకుండా మనం దేవుని యొక్క స్వభావాన్ని సాధించేటువంటి అవకాశము లేదు. అందువల్ల ఈ భూమి మీద జీవించేటువంటి దినాల్లో మనం ఏం చేయాలి? తండ్రి దేవుణ్ణి ఎరగాలి, యేసుక్రీస్తును ఎరగాలి. తండ్రి దేవుడు అదృశ్యుడు, ఆయన కనిపించడు. మరి ఇప్పుడు మనకి ఎవరు కనిపిస్తున్నారు? ఎవరు మనకి మాదిరిగా ఉన్నాడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క నీతిని, ఆయన పరిశుద్ధాన్ని మనం గుర్తించేటువంటి అవకాశము ఉంది. అందువల్ల యేసుక్రీస్తు ప్రభుని ఎరిగితే తండ్రి దేవుణ్ణి మనం ఎరిగిన వారం అవుతాం. దేవుణ్ణి ఎరిగితేనే నిశ్చయం కలిగిన వారం. దేవుణ్ణి ఎరగటం అనేది, దేవుణ్ణి తెలుసుకోవడం అనేది తేడా ఏంటి? దేవుణ్ణి తెలుసుకోవడము, దేవుణ్ణి ఎరగటం. లోకంలో చాలామంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి యెహోవా దేవుడు ఈ సృష్టి అంతా చేశాడు, యేసు ప్రభు ద్వారా చేశాడు అని తెలుసు అందరికి.
కానీ దేవుడు తన శక్తి చేత ఎన్ని చేశాడని ఆ శక్తిని ఆధారం చేసుకొని జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉండటం అనేది దేవుణ్ణి ఎరగటం. తెలుసుకోవడం అనేది ఎరగటం అనేది తేడా ఉంది. తెలుసుకోవడం అంటే చాలామంది అన్ని విషయాలు తెలుసుకుంటారు, కానీ వాటి ఎందుకు విశ్వసించరు, వాటిని నమ్మరు, వాటిని వాళ్ళ యొక్క జీవితంలో అన్వయించుకోరు. దేవుడు సర్వజ్ఞాని, తెలుసు అంటే దేవుడు అన్ని విషయాలు మనకు తెలుసు, మనం మాట్లాడే మాట తెలుసు, మనం చేసే ప్రతి పని తెలుసు, మన యొక్క జీవితంలో అన్ని దేవుడు తెలుసున్నప్పుడు మన ప్రవర్తన, మన జీవితము బాగుంటుంది. కొంతమంది దేవుడు తెలియకుండా ఎన్నో పనులు చేస్తారు, అప్పుడు అది దేవుడు చూడలేదా? దేవుడు చూస్తాడు. అంటే దేవుణ్ణి తెలుసు, సర్వజ్ఞానం తెలుసు, కానీ ఎరిగి బతకటానికి తెలుసుకున్న దానికి తేడా ఉంది. అందువల్ల దేవుడు ఎరగటం అనేది, దేవుణ్ణి తెలుసుకోవడం అనేది వ్యత్యాసం అనేది ఉంది. చాలామంది దేవుణ్ణి తెలుసుకున్నారు కానీ దేవుణ్ణి ఎరిగి జీవించట్లేరు. యూదులు కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు, యెహోవా మా దేవుడు, మోషే మా నాయకుడు, మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు అని వారందరికీ ఆ చరిత్ర తెలుసు, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు మా జీవితంలో, నీతి, న్యాయము, కనికరము, జాలి, అవన్నీ విడిచిపెట్టారు. దేవుడు కోరుకునే విడిచిపెట్టి దేవుడు తెలుసుకోవడమే గొప్ప సంగతి అనుకునేటువంటి విధానాన్ని వాళ్ళు అవలంబించారు. అందువల్ల యేసు ప్రభుని భూమి మీద వాళ్ళు సిలువ వేయడం జరిగింది. యేసు ప్రభు ఎన్నో విషయాలు వాళ్ళు తెలియజేసినప్పటికీ వాళ్ళ ప్రవర్తనలో ఎంత మాత్రం కూడా మార్పు రాల. అందువల్ల దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుణ్ణి ఎరగటానికి మధ్య సంబంధము, వ్యత్యాసము ఉంది. అద్వితీయ సత్యదేవుడు నిన్ను, దేవుడు అద్వితీయుడు, ఆయన మాత్రమే దేవుడు, ఇంకో దేవుడు లేడు. ఆయన సత్యవంతుడు, ఆయన అబద్ధమాడు, ఆయన సత్యాన్నే మాట్లాడతాడు. అబద్ధికుడు సాతాను, మోసగాడు సాతాను, నరహంతకుడు సాతాను. కాబట్టి దేవుడు చెప్పింది చేస్తాడు, ఆయన చెప్పిన దాన్ని ఆ నియమాన్ని కట్టుబడి జరిగిస్తాడు పెద్దాన్ని కూడా. అద్వితీయ సత్యదేవుడు నిన్ను, నువ్వు పంపిన యేసుక్రీస్తును, యేసు ప్రభుని దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవాళి యొక్క పాపములు కడిగివేయ నిమిత్తము యేసు ప్రభు యొక్క బలి అవసరమైంది. అది చాలా ప్రాముఖ్యమైనది. దానికి యేసు ప్రభు ఈ భూమి మీద రావాల్సినటువంటి ఆవశ్యకత యుక్తకాలం మందు ఆయన పంపబడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేస్తూ, నిత్యజీవం అంటే అద్వితీయ సత్యదేవుడు నిన్ను, నువ్వు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవము అంటున్నాడు. 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరచుతుంది. యేసు ప్రభు ప్రార్థనలో చూడండి ఎంత క్లారిటీగా ఉందో. దేవుడు యేసు ప్రభుకి ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. యేసు ప్రభు సంపూర్ణంగా నెరవేర్చాడు. దేవుని పనిని, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? మనం నేర్చుకునే నీతి ఏంటి? ఈ భూమి మీద దేవుడు మనకి ఒక జన్మ ఇచ్చాడు. ఇది ఒక్క జన్మే, ఇంకో జన్మ లేదు. మానవ జీవితానికి మనకి ఒకే ఒక జన్మ. ఈ జన్మలో మనం దేవుని యొక్క పని, దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని ఆయన సంకల్పానుసారంగా మనం నెరవేర్చి సంపూర్ణం చేయాలి. ఆ పనిని సంపూర్ణం చేయడానికే ఈ భూమి మీద మనకు ఆయుష్, ఆరోగ్యము, ధనము, అవసరాలకు కావాల్సినటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించి అన్నీ కూడా ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే మనము ఆయన యొక్క పనిని లేదా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇవన్నీ ఇస్తున్నాడు. ఏంటి ఆయన చిత్తము? మన ఎడల ఆయన చిత్తం ఏంటి? మన ఎడల ఆయన ఏం పని కోరుకుంటున్నాడు?
ఏం కోరుకొని మనల్ని జీవింపు చేస్తున్నాడు. మన మన ఆయుష్ దినదినము సంవత్సరాలు పెరగడానికి కారణం ఏంటి? 70 లేక 80 సంవత్సరాల యొక్క జీవితాన్ని దేవుడు మనకి, ఈ ఆయుష్ కాలాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే, మనం ఈ భూమి మీద దేవుని యొక్క కుమారులుగా ఆయన స్వభావాన్ని అనుసరించి బతికేట్లుగా జీవించడానికి దేవుడు ఈ ఆయుష్ కాలాన్ని ఇస్తున్నాడు. చాలామంది ఈ ఆయుష్ కాలాన్ని వ్యర్థంగా ఉపయోగించుకొని పాపము చేత ఏలుబడిలో జీవించి ఆత్మ సంబంధంగా వాళ్ళు మరణించి వాళ్ళ ఆత్మలు చనిపోయి దేవుడికి దూరంగా బతికేటువంటి పరిస్థితి ఏర్పడింది. అర్థమవుతుందా? ఎవరైతే క్రీస్తు ప్రభుని హత్తుకోలేదో వాళ్ళందరూ కూడా దేవునికి దూరస్తులు. వాళ్ళ యొక్క స్వభావము ఆత్మ సంబంధంగా చనిపోయిన వాళ్ళు. వాళ్ళ వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ జీవన విధానం కానీ దేవునికి వేరేటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. అందుకు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుకి దేవుడికి మధ్య సంబంధం మనం పరిశీలించినప్పుడు యేసు ప్రభు భూమి మీద దేవుణ్ణి మహింపరిచాడు. మహింపరచడం అంటే ఏదో ప్రార్థన చేసి ప్రతి ఆదివారం ఆ రోజుల్లో యేసు ప్రభు ధర్మశాస్త్ర ప్రకారము శనివారం రోజు విశ్రాంతిని అనుసరించి ఆ ధర్మశాస్త్ర ప్రకారము ఆచారాలు అనుసరించి చేయటము అనేది దేవుని యొక్క చిత్తం కాదు. అది దేవుని యొక్క ఆలోచన కాదు. దేవుడు యేసు ప్రభు వల్ల ఏం కోరుకున్నాడో ఆ కోరుకున్న రీతి అంతటినీ కూడా దేవుని అనుగుణంగా యేసు ప్రభు నెరవేర్చాడు. అది దేవుని యొక్క చిత్తం. ఈరోజు మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు 33 సంవత్సరం భూమి మీద జీవించే దినాల్లో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే బతికాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారము పానము అన్నాడు. దేవుని చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారము పానం. అంత తీవ్రంగా, అంత గొప్ప నిర్ణయంతో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించాడు. ఈరోజు మనం కూడా దేవుడి కుమారులుగా బతకటానికి సిద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరచాను. అంటే భూమి మీద దేవుని మహింపరచడం అంటే అదే. మన ఎట్లా దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ దేవుడి కుమారులుగా జీవించడానికి కావాల్సినటువంటి జీవన విధానాన్ని కొనసాగించడమే దేవుని మహింపరచడం. ఈరోజు చాలామంది దేవుని మహింపరచడం అంటే నోటితో పాడటం వల్ల, లేకపోతే చప్పట్లు కొట్టడం వల్ల, లేకపోతే వాయిద్యాలు వాయించడం వల్ల, లేకపోతే పండగలు చేయటం వల్ల ఇది దేవుణ్ణి మహింపరచడం అనుకుంటున్నారు. దేవుని మహింపరచడం అంటే మనిషి యొక్క స్వభావాన్ని దిద్దుకోవటము. మనిషి యొక్క స్వభావం అనగా పాపపు స్వభావం నుంచి దేవుని యొక్క స్వభావాన్ని దిద్దుకునేట్లుగా, మారు మనసు పొందేట్లుగా, ప్రతిరోజు ప్రతి ఆలోచనని దిద్దుకునేట్లుగా మనిషి జీవించగలిగితే అది దేవుడు మహింపరచబడేటువంటి విధానం. కానీ పండగలు చేయటము, సంగీతాలు వాయిద్యాలు వాయించటము, చప్పట్లు కొట్టడము, లేదా గాత్రం ద్వారా పాటలు పాడటం ఇది కాదు. స్వభావం మారాలి. స్వభావం మారకుండా నువ్వు ఎన్ని చేసినా కానీ ఏ ప్రయోజనము? యేసుక్రీస్తు వారు భూమి మీద దేవుణ్ణి మహింపరిచాడు. 5వ వచనాన్ని మనం చదువుకుంటే, తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహింపరచుము. చూడండి, యేసుక్రీస్తు ప్రార్థనలో దేవుణ్ణి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మహింపరిచాడు. దేవుడు దగ్గర యేసు వారు ఏం కోరుకుంటున్నాడు అంటే మహిమ కోరుకుంటున్నాడు. అర్థమైందా? ఈ లేఖన భాగం మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు ప్రార్థనలో తండ్రికి యేసుక్రీస్తు మధ్య ఏం జరుగుతుందంటే
తండ్రి నేను నువ్వు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చా, నిన్ను మహింపరిచా. నీ యొద్ద లోకం పుట్ట ముందు నాకు మహిమ ఉంది, ఆ మహిమ నాకు కావాలి, నాకు ఇవ్వు అని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటున్నాడు, దేవుణ్ణి బతిమాడుకుంటున్నాడు. అంటే యేసు ప్రభువుకి పరలోకంలో ఉన్న మహిమను కోరుకుంటున్నాడు. మనం ఏం కోరుకోవాలి భూమి మీద? మన ప్రార్థనలో, తండ్రి మాకు అనుగ్రహించేటువంటి నిశ్చయం కొరకు మేము ఆత్మసమ్మతి బతికేట్లుగా మమ్మల్ని ఆస్వాదించు. ఈ భూమి మీద ఈ బ్రతుకు దినమన్నీ కూడా నేను మహింపరిచేటువంటి మంచి ఆలోచనను, మంచి జీవితాన్ని మాకు ప్రసాదించమని, తద్వారా నిన్ను మహింపరిచి నీ యొద్ద నాకున్న మహిమను కలిగి ఉండేట్లుగా సహాయం తెచ్చని దేవుణ్ణి వేడుకోవాలి. యేసుక్రీస్తు వారు లోకం పుట్టక మునుపు యేసుక్రీస్తు ప్రభుకి పరలోకంలో ఏముంది? మహిమ ఉంది. ఆ మహిమను కోరుకుంటున్నాడు. మనకు కూడా ఏముంది? మహిమ ఉంది. మనం ఏం కోరుకోవాలి? ఇల్లు, వాకిలి, లేదా సంపద, ఉద్యోగము, లేదా ఇంకో భౌతికమైనటువంటి విధానాలు కోరుకోవాలా? అవి దేవుడు ఇస్తాడు. దేవుడు మన ఆత్మ సంబంధంగా ఎదిగేటువంటి క్రమంలో దేవుడు మనకి ఏది అవసరమైందో, ఏది మేలుకరమైందో, ఏది ఉత్తమమైందో అది అనుగ్రహిస్తూనే ఉంటాడు. అయితే మనం దేవుడి దగ్గర ఏం కోరుకోవాలి? శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మనము కోరుకోవాలి. యేసుక్రీస్తు మనసుకి మన మనసుకు తేడా చూడండి. యేసు ప్రభు ఏం కోరుకుంటున్నాడో, యేసు ప్రభు భూమి మీద ఏం చేశాడో, ఆయన ఏం కోరుకుంటున్నాడో, మనం భూమి మీద ఏం చేస్తున్నామో, ఏం కోరుకుంటున్నాం. 5వ వచనం, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమున్నో ఆ మహిమతను ఇప్పుడు నీ యొద్ద మహింపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామం ప్రత్యక్షపరిచింది. లోకంలో యేసు ప్రభుకి ఎవరినైతే అనుగ్రహించాడో, అంటే యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. ఈ శిష్యులకి యేసు ప్రభు ఏం చేశాడంట? దేవుని నామాన్ని ప్రత్యక్షపరిచాడంట. ఏం చేశాడు? యేసు ప్రభుకి దేవుని నామాన్ని ప్రత్యక్షపరిచాడు. అంటే ఏంది? దేవుణ్ణి చూపించాడు. దేవుడు ఎలాంటి వాడు, దేవుని స్వభావం ఎలాంటిది, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం గలవాడో యేసు ప్రభు గుణాల ద్వారా, యేసు ప్రభు ప్రవర్తన ద్వారా వారికి చూపించాడు. ఆయన నామాన్ని ప్రత్యక్షపరిచాడు. వారు నీ వారై ఉండరి. వారు ఎలా ఉన్నారంట? నీ వారు, నీ నీ సంబంధులు, నువ్వు కోరుకునే జనులు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా తయారు చేశాడంటే దేవుణ్ణి ఎదిగేట్లుగా, దేవుని స్వభావాన్ని గుర్తించేట్లుగా వారిని తయారు చేశాడు. వారు నీ వారైరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యం గైకుని ఉన్నారు. నువ్వు నాకు అనుగ్రహించావు, నీ నామాన్ని నేను ప్రత్యక్షపరిచాను, వారు నీ వారుగా ఉన్నారు, వారు నీ వాక్యాన్ని గైకున్నారు. చూడండి ఎంత లైన్ విధానం, పద్ధతి ఎలా ఉందో. దేవుడు యేసు ప్రభువుకి శిష్యుల్ని అప్పచెప్పాడు. ఈ శిష్యుల్ని యేసు ప్రభు తయారు చేశాడు, ఆత్మ సంబంధమైనటువంటి విధానంగా తయారు చేశాడు. ఆ క్రమంలో దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు యేసు ప్రభు. దేవుడి వాక్యాన్ని నేర్పించాడు. దేవుడి వాక్యం గైకొనేట్లుగా వారు జీవించారు. వారు దేవుణ్ణి ఎరిగిన వారుగా, లేదా దేవుని సంబంధాలుగా పోతున్నారు. ఈరోజు మనం కూడా ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ యేసు ప్రభువులాగా దిద్దుకోవడానికి, యేసు ప్రభువులాగా మార్పు చెందడానికి సువార్తికుడు సంఘానికి వాక్యం నేర్పించాలి, సంఘానికి మాదిరికమైన జీవితాన్ని జీవించాలి. అలాగే సంఘంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని గైక్యని ఆనందించేట్లుగా వారి ఆత్మీయ జీవితాన్ని ప్రోత్సహించాలి. అప్పుడు వారు దేవుడి సంబంధంగా ఉంటారు, యేసుక్రీస్తు సంబంధంగా ఉంటారు. అలా ఉన్నప్పుడే వారు దేవుణ్ణి మహింపరుస్తారు, దేవుడు వారిని మహింపరుస్తాడు. 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను. ఈ 1వ వచనం కాడి నుంచి 5వ వచనం వరకు మనం చూసినప్పుడు
యేసు ప్రభు దేవుడి మధ్య సంబంధం గురించి మనం చూస్తాం. అక్కడ దేవుడు యేసు ప్రభు మధ్య సంబంధం. తండ్రి, నిన్ను మహిమపరిచాను, నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, నిన్ను మహిమపరిచాను, నువ్వు నాకు లోకం పుట్టక ముందు మహిమ నాకు అనుగ్రహించని చెప్పేసి దేవుడు యేసు మధ్య సంబంధాన్ని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు 6వ వచనం నుంచి ఏం చదువుతున్నాడు ఇక్కడ? దేవుడు యేసు ప్రభువుకు అప్పగించినటువంటి మనుషులు వారు దేవుని వాక్యం గైకొన్నారని, వారికి నీ వాక్యాన్ని నీ నామాన్ని ప్రత్యక్షపరిచాను, వారు నీ వారిగా ఉన్నారు అని చెప్పేసి వారి గురించి యేసు ప్రభు ప్రస్తావిస్తున్నాడు. ఏ దేవుడితో మాట్లాడుతున్నాడు? వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ 7వ వచనంలో కూడా వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, నీవు నాకు అనుగ్రహించిన మాటలను నేను వారికి ఇచ్చున్నాను. దేవుడు ఏమనుగ్రహించాడో ఆ మాటలు యేసు ప్రభు ఏం చేశాడంట? శిష్యులకి తెలియజేశాడు. వారు ఆ మాటలు అంగీకరించారు. ఏం చేశారంట? వాళ్ళు అంగీకరించారు. నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చుదని నిజంగా ఎరిగి నీవు నన్ను పంపితమని నమ్మిరి. వాళ్ళు ఏం చేశారంట? నీ వాక్యం నాకు అనుగ్రహించావు, ఆ వాక్యాన్ని వాళ్ళు నేర్పించాను, తెలియపరిచాను. వాళ్ళు దాన్ని ఎరిగారు, అంగీకరించారు. అలాగే నేను నీ యొద్ద నుంచి బయలుదేరి వచ్చాను, నేను దేవుడి కుమారుణ్ణి, మెస్సయ్యని అని వాళ్ళు ఎరిగారు. వారు నువ్వు నన్ను పంపావని కూడా నమ్మారు అని చెప్పేసి చెప్పారన్నమాట. అంటే దేవుడితో చూడండి అంత దగ్గరగా దేవుడితో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం కూడా దేవుడితో మాట్లాడేటువంటి మాటలు ఎంత పీస్ఫుల్గా ఉండాలో, ఎంత హత్తుకొని దేవుడితో మాట్లాడి ఆయన్ని గనపరచాలో మనం నేర్చుకోవచ్చు ఈ ప్రార్థన ద్వారా. యేసు ప్రభు శిష్యులకి వాక్యం నేర్పించాడు, దేవుడు మాటలు నేర్పించాడు. అలాగే వాళ్ళు యేసు ప్రభు దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడు, తండ్రి దేవుడు పంపించాడు యేసు ప్రభుని అని వాళ్ళు ఎరిగి ఉన్నారని, నమ్మారని యేసు ప్రభు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. 8వ వచనం, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలన కలిగాయి. అంటే యేసు ప్రభు కలిగి ఉన్న అన్నీ కూడా ఎవరు అనుగ్రహించాయి? ఎవరు అనుగ్రహించారు? దేవుడు అనుగ్రహించాడు. అది వారు ఎరుగున్నారు. అంటే యేసు ప్రభు తాను ఎప్పుడు కూడా భూమి మీద హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది నాది, నా సొంతది అని అనుకోవాల. తండ్రిది, తండ్రి అనుగ్రహించాడు, తండ్రి ద్వారా నేను వచ్చాను, తండ్రి ఈ విషయాలు మీకు తెలియపరిచాడు. ఈ విషయాల ద్వారా వాళ్ళని ప్రోత్సహిస్తూ తండ్రిని చూపిస్తూ వచ్చాడు యేసు ప్రభు. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళని గనపరుచుకుంటూ ఉంటారు. కొంతమంది ఎవరైనా సరే మనం గనపరుచుకున్నప్పుడు దేవుణ్ణి తక్కువ చేసిన వారం అవుతాం. మనం ఎప్పుడుగా మనం గొప్ప చేసుకోకూడదు. ప్రతి విషయంలో కూడా దేవుడికే మహిమ వచ్చేట్లుగా, మహిమ చెల్లింబడేట్లుగా మన ప్రవర్తన, మన జీవన విధానం ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆయన గనపరుచుకోవాలి. అర్థమవుతుందా? ఆయన గనపరుచుకోవాలి, ఆయన హెచ్చించుకోవాలి. ఆయన ఎప్పుడు కూడా తండ్రి దేవుణ్ణి, యేసు ప్రభు కలిగి ఉన్న అన్నీ కూడా దేవుడి ద్వారా పొందుకున్నవే అని చెప్పేసి ఆ శిష్యులు కూడా ఎరిగేట్లుగా యేసు ప్రభు యొక్క ప్రవర్తన ఉంది. 9వ వచనం చదివితే, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. అది ఈ విషయాలన్నీ ఎవరి కొరకు ప్రార్థన చేశాడు అనగా 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? వారి కొరకు ప్రార్థన చేస్తాను. నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. లోకం అంటే ఎవరు? భూమి, ఆకాశం, సముద్రం. లోకంలో ఉన్నటువంటి మనుషులు అంటే లోక సంబంధులు. లోక సంబంధం బట్టి నేను ప్రార్థన చేయట్లేదు. ఎవరైతే నాకు నువ్వు అనుగ్రహించావో వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకి నీ వాక్యం తెలియజేశా, నీ నామాన్ని ప్రత్యక్షపరిచా. వాళ్ళు
నేను నీ దగ్గర వచ్చాను, వాళ్ళు ఎరుగున్నారు. నీవు నన్ను పంపావని ఎరుగున్నారు. నీ వాక్యాన్ని గైకున్నారు. అలాగే వారు నీ వారై ఉన్నారు. అందుని బట్టి వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, లోకం కొరకు నేను ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనా వారి కొరకే ప్రార్థన చేస్తున్నా. అది నువ్వు నాకు అనుగ్రహించిన వారందరూ కూడా నీ వారే ఉన్నారు. నేను నమ్మారు, నేను విశ్వసించారు, నీ నామాన్ని వాళ్ళు ఎరుగున్నారనే విషయాన్ని యేసు ప్రభువు జ్ఞాపం చేస్తున్నారు. 10వ వచనం, నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. అది నీతి. దేవుడికి యేసు ప్రభు మధ్య సంబంధం చూడు. నావన్నీయు నీవి, నీవన్నీయు ఏం చెప్పు, నావి. ఈ భూమి మీద యేసు ప్రభు దేవుణ్ణి మహిమపరిచే విషయంలో చేసే ప్రతి పని ఎక్కడ కూడా దేవుడు నేను వేరు అని చూపించేటువంటి విధంగా ప్రవర్తించడం. దేవుడు నేను ఒక్కటే అనే విధంగా ప్రవర్తించాడు. అంటే యేసు ప్రభు ఎంత అంటే శరీరధారిగా యేసు ప్రభు భూమి మీద బతికినప్పటికీ మనలాగా ఆయనకి ఎన్నో శోధనలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన దేవుణ్ణి ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా వెనక్కి వేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఈరోజు మనమైతే దేవుణ్ణి ఎన్నిసార్లు వెనకేస్తాం, దేవుణ్ణి ఎన్నిసార్లు దూరం పెడతాం, దేవుడికి వేరుగా ఎన్ని పనులు చేస్తాం. అది యేసు ప్రభుకి మనకు ఉన్నటువంటి సంబంధం. మనం యేసు ప్రభులాగా మారాలనుకుంటే దేవుడు యేసు ప్రభు అన్నాడు, నీవన్నీయు నావి, నావన్నీయు నీవి. వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను. ఎవరి యందు? శిష్యుల ద్వారా నేను మహింపరచబడి ఉన్నాను. నాకింకను లోకంలో ఉండను, నేను ఇంకనూ లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను వెడలిపోయేటువంటి సమయం ఉంది, దగ్గరగా ఉంది. నేను నీ ఎద్దకు వచ్చేస్తున్నా, కానీ వీళ్ళు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వాడిని కాపాడము. నువ్వు నేను ఏకమై ఉన్నలాగన వారు కూడా ఎలా ఉండాలి? ఏకమై ఉండాలి. అంటే విభేదాలు పెట్టుకొని వాళ్ళు వేరైపోయే పరిస్థితి రాకూడదు. వాళ్ళు కలిసి ఉండేట్లుగా నువ్వు వారిని కాపాడు అంటున్నాడు. యేసు ప్రభు వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నేను నీ యొద్దకు వస్తున్నా, నేను ఇంకా లోకంలో ఉన్నాను, మీరు లోకంలో ఉన్నారు. పరిశుద్ధుడైన తండ్రి, దేవుణ్ణి ఎలా సంబోధించాడు యేసు ప్రభు? పరిశుద్ధుడైన తండ్రి. దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. ఇది మనకు అర్థం కావాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అందుకు ఏమంటున్నాడంటే, పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై లాగన వారు ఏకమై ఉన్నట్లుగా వారిని నువ్వు కాపాడు అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే వారు కూడా ఏక మనసు కలిగి, ఏక తాత్పర్యం కలిగి భూమి మీద జీవించేట్లుగా సహాయం చేయి అని చెప్పేసి దేవుని వేడుకుంటున్నాడు. 2వ వచనం, నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వారందరినీ నీ నామందు కాపాడుతుంది. అంటే భూమి మీద యేసు ప్రభు ఉన్నటువంటి అంటే 3.5 సంవత్సరం యొక్క సువార్త పరిచర్లో యేసు ప్రభు ఏం చేశాడు? వాళ్ళని వదిలేశాడా? కాపాడా? వాళ్ళని అంటిపెట్టుకొని వాళ్ళకి ఏ విధమైనటువంటి ఐక్యత లోపించకుండా ఒకరినొకరు దేవుని పనిలో సహకరించుకునే విధంగా ఆ అన్యోన్య పరిస్థితిని, ఆ వాతావరణాన్ని, దేవుని యొక్క నీతిని వారికి బోధిస్తూ వాళ్ళని కాపాడుతూ వచ్చాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? వాళ్ళని నిన్ను కాపాడుతుంది, నీ నామందు వాళ్ళని కాపాడాను. అంటే యేసు ప్రభు ఇక్కడ కూడా ఏం చేయట్లేదు, హెచ్చించుకోవట్లా, నేను కాపాడాను అని చెప్పి అంటలా. నీ నామందు వారిని కాపాడాను అంటే
అంటే నీ నామాన్ని బట్టి వారిని నేను భద్రపరిచాను, సెక్యూర్ చేశాను అని చెప్పేసి యేసు ప్రభు మాట్లాడతాను. నేను వారిని భద్రపరిచింది కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవరినూ నశింపలేదు. వారిలో నాశనపుత్రుడు ఎవరు? అపోస్తలుడు. నాశనపుత్రుడు ఎవరు? ఇస్కరియోతు యోధ. అంటే సాతాను పుత్రుడు తప్ప వారిలో మరి ఎవరూ నశింపలేదు. అంటే దేవుడి కుమారులుగా దేవుడి కుమారుని యందు విశ్వాసించే విషయంలో, తండ్రి దేవుణ్ణి అంగీకరించే విషయంలో 12 మందిలో ఆ ఒక్కడు తప్ప మిగతా వారందరూ కూడా విశ్వాసంగా ఉన్నారు, ఆత్మీయంగా ఉన్నారు, దేవుడి నామాన్ని ఎరిగారు, యేసు ప్రభువుని ఎరిగారు. వారు ఐక్యత కలిగి ఉండేట్లుగా యేసు ప్రభు వారిని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు. అతనొక్కడే తప్పు అని చెప్పేసి యేసు ప్రభు మాట్లాడతాడు. ఇక్కడ విషయం ఏంటంటే అతన్ని భద్రపరిచాడే లేదా? ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అప్పగిస్తాడని యేసు ప్రభు ముందే తెలుసు. అయినా సరే యేసు ప్రభు అతన్ని కూడా భద్రపరిచాడు, అతన్ని కూడా దేవుని నామాన్ని బట్టి కాపాడాడు. అది దేవుడి ప్రేమ. యేసు ప్రభు తన ముందు శత్రువు ఉన్నా సరే ఆయన ప్రేమించేటువంటి మనసు గలవాడు. 11వ వచనం, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమైనట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఇప్పుడు నేను నీ యొద్దకు వస్తున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణం అయ్యేట్లుగా ఈ లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. అది ఏంటి? నేను వాళ్ళని భద్రపరిచాను, వారికి నీ నామం ప్రత్యక్షపరిచాను, వారు నీ నామాన్ని ఎరిగారు కనుక వారిని నువ్వు కాపాడని చెప్పేసి నేను కోరుకుంటున్నా అని చెప్పేసి యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చున్నాను, నేను లోక సంబంధి కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. వారికి ఏం చేశాడంటే యేసు ప్రభు దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. సరే, దేవుని వాక్యం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? యేసు ప్రభు లోక సంబంధి కాడు. ఆయన లోక సంబంధి కాడంటే లోకం యొక్క సంస్కృతిని, లోకం యొక్క ఆచారాలని, లోక పద్ధతులను అనుసరించేటువంటి వ్యక్తిగా యేసు ప్రభు లేడు. అలాగే శిష్యులు కూడా లోకంలో ఉన్నప్పటికీ యేసు ప్రభు లాగానే లోక సంబంధులు కారు. అంటే వాళ్ళు లోక సంబంధమైన విధానాలు కానీ, ఆచారాలు కానీ, పద్ధతులు కానీ లోకం యొక్క జ్ఞానాన్ని అనుసరించి బతికేటువంటి పరిస్థితి కాదు వాళ్ళది అని చెప్పి చెప్తారు. అంటే యేసు ప్రభు వారికి అంత తీవ్రంగా లోకం నుంచి వేరే జీవితాన్ని, అనగా పరలోక సంబంధ జీవితాన్ని నేర్పించాడు, ట్రైన్ చేశాడు. వాళ్ళని అద్భుతంగా యేసు ప్రభు శిష్యుని ట్రైన్ చేశాడు. ఈరోజు సంఘములో కూడా సువార్తికుడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ట్రైనప్ చేయాలి. వాళ్ళని ఉన్నతంగా ఎదిగేట్లుగా వాళ్ళని శిక్షణ ఇవ్వాలి, వాళ్ళని క్రమశిక్షణలో బతికేట్లుగా కృషి చేయగలగాలి. యేసు ప్రభు 3.5 సంవత్సరము శిష్యుల్ని చాలా భద్రంగా కాపాడి వాళ్ళని సంరక్షించి వారికి దేవుని నామాన్ని ప్రత్యక్షపరిచి వారికి దేవుని వాక్యాన్ని ఇచ్చి దేవుణ్ణి పరిచయం చేసి దేవుడు యేసు ప్రభు పంపించాడనేటువంటి రీతిగా వాళ్ళు ఎరిగేట్లుగా, వారు నమ్మినట్లుగా ఆయన ప్రవర్తనని కనపరిచాడు. ఆయన దేవుడు కుమారుడే, దేవుడు అద్వితీయ దేవుడి కుమారుడే అని చెప్పి ఎరిగేట్లుగా ఆయన యొక్క వ్యవహారము, ఆయన ప్రవర్తన, జీవన విధానము. అలాగా యేసు ప్రభు వాడిని ఆ విధంగా సెట్ చేశాడు. ఈరోజు మనం కూడా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలి? ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో వాళ్ళు బలపడేట్లుగా కృషి చేయగలగాలి. నేను లోక సంబంధి కానట్టు వారిని లోక సంబంధులు కారు. చాలా చాలా చూడు, ఎంత
ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. వారు లోక సంబంధులు కారు అంటే వారిని యేసుప్రభు అంత నమ్మాడు. యేసుప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళు చెదిరిపోయారు, కానీ తర్వాత వాళ్ళు దేవుని పని చేసేటువంటి విషయంలో ఐక్యత కలిగి యథార్థంగా దేవుని పనిని కొనసాగించారు. చాలా బలంగా దేవుని పని కొనసాగించాడు. లోకము వారిని ద్వేషిస్తుంది అని చెప్పాడు. లోకం ఏం చేస్తుందంట? ఎందుకని ద్వేషిస్తుంది? వారు లోక సంబంధులు కారు. ఈరోజు మనం కూడా లోకం మనల్ని ప్రేమిస్తే మనం దేవుని సంబంధం కాదు. లోకం మనం ద్వేషిస్తే మనం దేవుని సంబంధం. చాలామంది మేము ఒంటరి వారము అని చెప్పేసి కొంతమంది దిగులు పడుతూ ఉంటారు. దేవుని నమ్మిన తర్వాత లోకస్తులు కొంతమంది వాళ్ళని విడిచిపెడతారు, వాళ్ళని దూరంగా పెడతారు. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు చాలామంది ఏం చేస్తారు, దేవుణ్ణి విశ్వసించిన తర్వాత వాళ్ళు దేవుని పనిలో కొనసాగుతూ ఉంటే ఏం చేస్తారంటే దూరంగా పెడతారు. వాళ్ళ వాళ్ళ విషయాలు ఎప్పుడు ఇన్వాల్వ్ చేయరు. అయితే దాన్ని బట్టి వీళ్ళు బాధపడాల్సిన ఆవశ్యకత ఎంత మాత్రమో లేదు. ఎందుకు యేసుప్రభు చెప్పాడు, మనం లోక సంబంధం కాదు కనుక లోకం ఏం చేస్తుంది? మనల్ని ద్వేషిస్తుంది. కాబట్టి లోకంలో మనుషులు మనం ద్వేషిస్తారు. మనం వాళ్ళ యొక్క ప్రవర్తనని, వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ ఆచారాలని, వాళ్ళ కట్టుబాట్లని, వాళ్ళ వ్యవహారిక శైలిని మనం అవలంబించాం కనుక మనల్ని వారు ద్వేషిస్తారు. కాబట్టి దీంట్లో బాధపడవలసిన విషయం ఏమీ లేదు. యేసుప్రభు చెప్పాడా? మనం అనుకుంటున్నామా? యేసుక్రీస్తు చెప్తున్నాడు, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. 10వ వచనం, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు. ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను, వారిని కూడా ఇక్కడి నుంచి తీసుకొని నీ ఎదురు చేర్చుకొని చెప్పేసి నేను ప్రార్థించట్లేదు. అంటే అప్పుడు వాళ్ళు ఏమైపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఏమో అవ్వాలి, మరణించాలి. కాబట్టి వాళ్ళు నీ ఎద్దుకు తెమ్మని నేను కోరుకోవట్లేదు. దుష్టు నుండి వారిని కాపాడి ప్రార్థన చేస్తాను. సాతాను నుంచి లేదా కీడు నుంచి అన్నాడు కింద ఫుట్నోట్లో. కీడు నుంచి వారిని కాపాడు అంటే ఈ భూమి మీద యేసుప్రభు తండ్రి దేవుని యొద్దకు వెళ్ళబోయేటువంటి సమయంలో యేసుప్రభు తన శిష్యుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. వారిని కాపాడు. ఎవరి నుంచి కాపాడు? ఇప్పుడు దాకా నేను కాపాడా, భూమి మీద కాలము సాతాను వారిలోకి రాకుండా, వారిని పాడు చేయకుండా నేను కాపాడా. ఇక నేను వెళ్ళిపోతున్నా, నీ దగ్గర వస్తున్నా. ఇప్పుడు వాళ్ళు లోకంలో ఉన్నారు, వాళ్ళని నువ్వు కాపాడు, దుష్టు నుంచి కాపాడు అని చెప్పేసి యేసుప్రభు ప్రార్థన చేస్తాం. ఈరోజు కూడా మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన. ఆయన మేము సాతాను నుండి కాపాడబడేట్లుగా, వాని యొక్క చెడు నుంచి మేము దూరంగా ఉండేట్లుగా మమ్మల్ని కనికరించు, దయ చూపించని దేవుణ్ణి వేడుకోవాలి. యేసుప్రభు సైతమే తన శిష్యుల గురించి దేవుణ్ణి వేడుకుంటున్నాడు, ఆయన వాళ్ళని దుష్టు నుంచి కాపాడము, వాళ్ళని భద్రపరచుము. నేను భద్రపరచు ఇప్పుడు దాకా, ఇప్పుడు నువ్వు భద్రపరచు, వాడిని కాపాడు అంటున్నాడు. 16వ వచనం, నేను లోక సంబంధి కానట్టును వారు లోక సంబంధులు గారు. మళ్ళీ అంటున్నాడు. అంటే ఎంత విశ్వాసం చూడండి వాళ్ళ మీద, నమ్మకం చూడండి వాళ్ళ మీద. శిష్యులు మీద యేసుప్రభువుకున్న నమ్మకం, యేసుప్రభువుకున్నటువంటి గొప్ప దృఢ ఆలోచన చూస్తే ఎంతగా యేసుప్రభు వాళ్ళని నమ్ముతున్నాడు చూడండి. వాళ్ళు జీవించారా లేదా? అపోస్తలులు యేసుప్రభు నమ్మినట్లుగా వాళ్ళు జీవించలేదా? జీవించారు. వాళ్ళు లోక సంబంధులు కానట్టుగానే జీవించారు. ఈరోజు కూడా మనల్ని దేవుడు లోక సంబంధులుగా కానట్టుగానే మన జీవిత విధానం ఉండాలి. మనం ఎవరము? లోక సంబంధం కాము. లోక సంబంధమైనటువంటి వ్యవహారంలో జీవించకూడదు, లోకం యొక్క పద్ధతులు అనుసరించకూడదు, లోకంలో ఉన్నటువంటి సంస్కృతి వైపు వెళ్ళకూడదు. మనం దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క స్వభావాన్ని, యేసుప్రభునందు జీవితాన్ని మాత్రమే అనుభవించాలి, కలిగి ఉండాలి. ఇది నీతి. అందుకు యేసుక్రీస్తు అన్నాడు, నేను లోక సంబంధి కాను,
వారును లోక సంబంధులు కారు. ఇక్కడ నీతి ఏంటి? యేసుక్రీస్తు సంబంధులు అందరూ కూడా లోక సంబంధులుగా ఉండకూడదు. నేను నేను యేసుక్రీస్తు సంబంధిని, నేను దేవుని సంబంధిని అనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా ఉండకూడదు? లోక సంబంధులుగా ఉండకూడదు. ఒక లోక సంబంధులుగా ఉంటే వాళ్ళు దేవుని సంబంధులా కాదు, వాళ్ళు క్రీస్తు సంబంధులా కాదు. అందువల్ల లోక సంబంధి దేవుని సంబంధి ఎన్నటికీ కాలేడు. లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని విసర్జించి మనం జీవిస్తే మనం దేవుని సంబంధం అవుతాం. అందుకే ఏమంటున్నాడంటే 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యము అందు వారిని ఏం చేయమంటున్నాడు? దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయి. ఇప్పుడు దాకేమో వాళ్ళని కాపాడన్నాడు. మనం చూడండి ఎంత ఒక లైనప్. యేసుప్రభు ప్రార్థనలో ఒక లైనప్ ఉంది. ముందు యేసుప్రభుకి దేవుడికి మధ్య సంబంధం గురించి తెలియజేశాడు. నాయన, నువ్వు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చి నేను మహింపరిచా భూమి మీద. లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేసి ఒకటి. నేను ఇప్పుడు శిష్యులు కూడా ప్రార్థన చేశాడు. శిష్యులకి నువ్వు శిష్యులు నాకు అనుగ్రహించావు, నీ నామాన్ని ప్రత్యక్షపరిచా, నీ వాక్యాన్ని వారికి ఇచ్చా, వారు నీ వారై ఉన్నారు, వారిని భూమి మీద ఉన్నప్పుడు నేను కాపాడా, వాళ్ళని భద్రపరిచా. ఇప్పుడు నేను నీ యొద్దకు వస్తున్నాను, నువ్వేం చేయమంటున్నాడు ఇప్పుడు దేవుణ్ణి? వారిని కాపాడు, వాళ్ళని రక్షించు. ఎవరి నుంచి రక్షించాలి? ఎవరి నుంచి కాపాడాలి? సాతాను నుంచి కాపాడు. మనం ఏకమైనలాగా వారు కూడా ఏకమైనట్లుగా వాళ్ళని కాపాడు అని ఒక లైన్ని, ఒక పద్ధతిని యేసు ప్రభు ఎలాగా తెలియజేస్తూ వస్తున్నాడు చూడండి. ఇప్పుడేమంటున్నాడంటే వారికి నీ వాక్యం అందు ప్రతిష్ఠ చెయ్యి అంటున్నాడు. నీ వాక్యం అందు వాళ్ళని ప్రతిష్ఠ చెయ్యి. వాక్యంలో ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? లోక సంబంధంగా ప్రవర్తిస్తాడా? దేవుని సంబంధంగా ప్రవర్తిస్తాడా? దేవుని సంబంధంగా ప్రవర్తిస్తాడు. అంటే దేవుని సంబంధాలు వాక్యమందు ప్రతిష్ఠ చేయబడిన వాళ్ళు. దేవుని సంబంధులు కానివారు వాక్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారు. అంటే వాళ్ళు వాక్యాన్ని సరైన రీతిగా ఆలోచించలేకపోతున్నారు, వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళ ఆత్మీయ జీవితము బాగుండదు. వాళ్ళు దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటారు కానీ వాళ్ళు దేవుణ్ణి ఎరగని వాళ్ళే. అందుకే ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం, నీ వాక్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయి. 18వ వచనం, నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారము నేను వారిని లోకంలోనికి పంపింది. దేవుడు యేసు ప్రభువుని లోకంలో పంపించాడు. ఎందుకు పంపించాడు? దేవుడు రాజ్యాన్ని ప్రకటించాడు. యేసు ప్రభు వారు సంపూర్ణం ప్రకటించాడా? సంపూర్ణం ప్రకటించాడు. ఆయన 3.5 సంవత్సరంలో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి దేవుడు తనకిచ్చిన పని ఏదైతే ఉందో అదంతా నెరవేర్చి, సంపూర్ణ నెరవేర్చి దేవుణ్ణి మహింపరిచాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? భూమి మీద ఆయన భూమి మీదకి వచ్చి తనకి అనుగ్రహించినటువంటి ఆ శిష్యులని లోకంలో పంపించాడు. అంటే లోకంలో దేవుడి రాజ్యం ప్రకటించడానికి, దేవుని యొక్క నీతిని ప్రకటించడానికి పంపించాడు. వాళ్ళు కూడా ఎలా ఉండాలి? ఆ సువార్తలో, ఆ పనిలో సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చవలసిన వారు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నీవు నన్ను లోకంలో పంపావు, అలాగే నేను కూడా వారిని లోకంలో పంపా. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నేను ప్రతిష్ఠ చేసుకొంచున్నాను. యేసు ప్రభు ప్రతిష్ఠ చేసుకుంటున్నాడంట. అంటే అర్థం ఏంటి? ఆయన తాను బలైపోతున్నాడు, తాను యేసుక్రీస్తు ప్రభు చనిపోతున్నాడు, అప్పగించుకోబోతున్నాడు. ఎందుకోసము అంటే వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు అని. యేసు ప్రభు చనిపోతే వాళ్ళు ఏమవుతారు? సత్యమందు అనగా వాక్యమందు ప్రతిష్ఠ చేయబడతారు. అందుకోసం యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తాను ప్రతిష్ఠ చేసుకుంటున్నాడు. ఇక నీతి ఏంటి?
మనము దేవుని వాక్యంలో ప్రతిష్ఠ చేయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు తను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క బలి మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరించి బతికేట్లుగా, ఆ వాక్యాన్ని అనుసరించేట్లుగా ఉండాలని తాను అర్పించుకున్నాడు. శిష్యుల కోసం అర్పించుకున్నాడు. మనం కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నందు ఆ సత్యవాక్యాన్ని అనుసరించేట్లుగా మనం జీవించవలసిన వారమే. అంటే వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది. దేవుని యొక్క వాక్యం కొరకు యేసు ప్రభు తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఆ వాక్యాన్నిలో మనం ప్రతిష్ఠ చేయబడటానికి ఆయన అర్పించుకున్నాడు. 20వ వచనం, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగన వారును మనయందు ఏకమే ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. ఇక్కడ యేసు ప్రభువు వారు ఏమంటున్నాడంటే, నీవు నన్ను పంపితమని లోకం నమ్మినట్లు, లోకంలో వాళ్ళు కూడా నువ్వు నన్ను పంపావు, నేను దేవుడి కుమార్ నమ్మేట్లు వారి కొరకు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగన వారు మన యందు ఏకమే ఉండవాలని వారి కొరకు మాత్రం ప్రార్థించారు. లోకంలో వాళ్ళు కూడా దేవుడు యేసుక్రీస్తును అనగా తన కుమారుని లోకంలో పంపించాడు. ఆయన ద్వారా రక్షణ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన ఆవశ్యకత ఉంది. అయితే యేసుక్రీస్తు దేవుడు ఏకమై ఉన్నారు. అలాగే శిష్యులు కూడా ఏక మనసు కలిగి ఉండాలని వారి కొరకు మాత్రం ప్రార్థించట్లేదు అని చెబుతూ ఉంటా. అంటే వారి వాక్యం వలన నా యందు విశ్వసించి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏకమై ఉండాలి. ఆ వాక్యాన్ని అనుసరించి వాళ్ళు ఏక మనసు కలిగి ఉండాలి. విశ్వసించిన వారందరూ కూడా ఏక మనసు కలిగి వారి ఉండాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. 22వ వచనంలో ఏమంటారంటే, మనము ఏకమై ఉన్నలాగన వారు కూడా ఏముండాలంట, ఏకమై ఉండాలి. శిష్యులు కూడా ఏకమై ఉండాలని నువ్వు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. నువ్వు నాకు మహిమ ఇస్తున్నావు, నేను వారికి కూడా ఏమి ఇవ్వబోతున్నాను, మహిమ ఇవ్వబోతున్నాడా, ఇచ్చానన్నాడా, ఇచ్చితిని అన్నాడు. అంటే వారి యొక్క విశ్వాస స్థితిలో బలంగా యేసు ప్రభు వాళ్ళని నమ్మాడు. వాళ్ళు ఆ స్థాయిలోనే భూమి మీద బ్రతికారు. వారికి దేవుడు ద్వారా యేసు ప్రభు మహిమ ఇచ్చాడు. యేసు ప్రభుకేమో దేవుడు మహిమ ఇస్తే యేసు ప్రభు ఏమో శిష్యులకు మహిమ ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా యేసు ప్రభు ఏం చేయబోతున్నాడు, మహిమ ఇవ్వబోతున్నాడు. ఆ మహిమ పొందుకోవడానికే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. 23వ వచనం, వారి యందు నేను నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితమనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించమనియు లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చింది. నేను వారికి మహిమ ఇచ్చా. ఎందుకు ఇచ్చాను అని ఒక విషయం చెబుతున్నాడు యేసు ప్రభు వారు. అక్కడ వారి యందు నేను నా యందు నీవును ఉండటం వల్ల వారు సంపూర్ణంగా చేయబడి అంటున్నాడు. అంటే శిష్యులు ఏం చేయబడాలి, సంపూర్ణ చేయబడాలి. మనం కూడా ఏం చేయబడాలి, సంపూర్ణంగా చేయబడాలి. సంపూర్ణ చేయబడి ఏకంగా ఉన్నన్న నీవు నన్ను పంపితమనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించమనియు లోకం తెలుసుకున్నట్లు. దేవుడు యేసు ప్రభువుని ఎలా ప్రేమించాడో దేవుడు శిష్యులను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనల్ని కూడా యేసు ప్రభువుని ప్రేమించినట్లే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏమి తారతమ్యం లేదు. అలాంటిది దేవుడి ప్రేమ. అందువల్ల దేవుడు మన పట్ల చూపించేటువంటి ప్రేమ చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. ఆ ప్రేమ వెలకట్టలేంది. ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు.
ఆత్మ సంబంధంగా సంపూర్ణ అవడానికి ఆయన వాక్యాన్ని ఇస్తున్నాడు. మన ఆత్మీయంగా ఎదిగేటువంటి విషయంలో ఆయనతో ఏకీభవించి జీవించినట్లుగా సహాయం చేస్తున్నాడు. ఎన్నిటిని కూడా దేవుడు తన ప్రేమ చేత మనకి అనుగ్రహిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు మనం ఏకమైనలాగన వారు ఏకమై ఉండాలని, వారు సంపూర్ణమైనట్లు వారు నువ్వు ఎలాగైతే ప్రేమించావో వారిని కూడా నువ్వు అలా ప్రేమిస్తున్నావని లోకము తెలుసుకున్నట్లు వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వారికి మహిమిచ్చాను అని చెప్పేసి యేసుప్రభు వారు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు తన శిష్యులకి మహిమిచ్చాడు. వారు సంపూర్ణ ఉన్నట్లుగా, వారు దేవుడు వారిని ప్రేమిస్తున్నా అని తెలుసుకోగలిగినట్లుగా ఆ విషయంని మనకు తెలియపరిచాడు. 24వ వచనంలో, తండ్రి నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలని నీవు కోరుచున్నాను. యేసుప్రభు ఏం కోరుకుంటున్నాడు? చివరగా ఆయన కోరుకుంటుంది ఏంటంటే, తండ్రి నువ్వు నాకు మహిమ ఇచ్చావు, నా మహిమలో కూడా ఎవరైతే నువ్వు నాకు అనుగ్రహించావో వాళ్ళు కూడా ఆ మహిమలో ప్రవేశించేట్లుగా, ఆ మహిమ చూసేట్లుగా సాయం చేయి. అంత మాత్రమే కాదు, వారు నీవు నాకు ఇచ్చిన మహిమ ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైందో వారు చూడాలని నేను కోరుకుంటున్నా. వారు చూడాలని, ఎవరు? శిష్యులు చూడాలని యేసుప్రభు కోరుకుంటున్నాడంట. అంటే యేసుప్రభుకి కూడా ఏముంది? ఎక్కడుంది కోరిక? ఇక్కడ, అక్కడ, ఎక్కడ? పర్లా. అంటే సహజ వాంఛలు అనేవి భూమి మీద శరీర సంబంధంగా ఆకలి, లైంగిక వాంఛ, సహవాసము, సాధన, భద్రత అనేవి భౌతికంగా మనము ఉపయోగకరంగా అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆత్మ సంబంధంగా కూడా మన భద్రత సంబంధించి, సాధన సంబంధించి, అలాగే సహవాసం సంబంధించి ఆ కోరికలు పరలోకంలో కూడా అవస్థలు ఉంటాయి. ఆ అవస్థలు ఉంటాయి. ఇప్పుడు యేసుప్రభు దేవుడు ఏ మహిమ ఇచ్చాడో ఆ మహిమ చూడాలని శిష్యులు చూడాలని కోరుకుంటున్నాడు. మనం ఏం కోరుకుంటాం? దేవుడి దగ్గర పరిశుద్ధులందరి ఏట నేను మహిమపరచబడాలి, పరిశుద్ధులందరి ముందు నేను గొప్ప చేయబడాలి, పరిశుద్ధులందరి ముందు నాకు ప్రశంస రావాలి. అది దేవుడు ముందు మనకి ఇచ్చేటువంటి ఘనత. అంటే నేను దేవుడి పరిచయంలో యథార్థంగా చేయాలి, దేవుని వాక్యంలో యథార్థంగా ఎదగాలి, ఆత్మ సంబంధంగా నేను నా కుటుంబము ఆత్మ సంబంధంగా బలంగా ఉండాలి. ఇవన్నిట్లో కూడా నేను చక్కగా వదిలాను. నా చేతనేంత వరకు నా సామర్థ్యం కొలది నేను ప్రతి విషయంలో కూడా నమ్మకంగా బతికానని ఈ భూమి మీద మనం దృఢంగా జీవించగలిగితే పరలోకం ముందు మనకేం వస్తుంది? అందరి ముందు ఖ్యాతి, గౌరవము, మహిమ, ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసుప్రభువుకు కోరిక ఉంది పరలోకంలో, మనకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ కోరికను మనం తీర్చుకోవాల్సిన వారమైన ఆ మహిమలో అందరి ముందు మహిమపరచబడతాం, అందరి ముందు గౌరవింపబడతాం, అందరి ముందు ప్రశంసించబడతాం. జగత్పునాది వేయబడమునపే నువ్వు నన్ను ప్రేమించితివి. యేసు ప్రభువుని దేవుడు ఎప్పుడు ప్రేమించాడంట? ఆ లోకంలో వచ్చినప్పుడు కాదు, జగత్పునాది వేయబడమునపే. నీతి స్వరూపుడగు తండ్రి దేవుని ఎలా సంబోధిస్తున్నాడు? ఇందాకేమో పరిశుద్ధుడైన తండ్రి అన్నాడు, ఇప్పుడేమో నీతి స్వరూపుడగు తండ్రి, లోకం నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. లోకంలో వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు, యేసు ప్రభువు దేవుణ్ణి ఎరిగాడు. ఇప్పుడు మనము దేవుణ్ణి ఏం చేయాలి? ఎరగాలి. దేవుణ్ణి ఎరగటం అంటే ఎవరిని ఎరిగితే దేవుణ్ణి ఎరుగుతాం? యేసుక్రీస్తుని ఎరిగితే దేవుణ్ణి ఎరుగుతాం. దేవుణ్ణి ఎరిగి యేసు ప్రభువు ఎరిగితే మనకేం వస్తుంది? నిత్యజీవం వస్తుంది. యేసుక్రీస్తు అంటున్నాడు చివరిగా, నీతి స్వరూపుడు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు,
నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితువని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారియన్ను ఉన్నట్లును నేను వారియన్ను ఉన్నట్లును వారికి నీ నాము తెలియజేస్తుంది, ఇంకను తెలియజేస్తుందని చెప్పాను. అంటే ఆయన ఇంకా ఇంకొన్ని రోజుల్లో చనిపోయేటువంటి సందర్భంలో ఈ మాటలు చెప్పానమాట. ఇంకా నేను ఆ విషయాలు తెలియజేస్తాను, నీ నామాన్ని తెలియజేస్తాను. లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరిగా. నువ్వు నన్ను పంపావని వారు ఎరుగున్నారు. వారి యందు నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండేటట్లుగా నేను వారి యందు ఉన్నట్లుగా నీ నామాన్ని తెలియజేస్తా అని చెప్పాడు. అంటే చాలా బలమైనటువంటి భావోద్రేకంతో కూడినటువంటి మాటలు యేసుప్రభు ప్రార్థనలో ఎంత క్రమశిక్షణ, ఎంత దేవుణ్ణి విజ్ఞాపన చేయటము, ఆయన వేడుకోవటము, ఆయన బతిమాడుకోవటము చాలా ఉన్నతంగా ఉంది. ఈరోజు మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. యేసుప్రభు ప్రార్థన అంతట్లో కూడా మనం చూస్తే భౌతిక అవసరాల గురించి, భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితి గురించి ఎక్కడ మాట్లాడా? ఎక్కడ మాట్లాడు? ఆత్మ సంబంధంగానే మాట్లాడాడు. తన గురించి ఆత్మ సంబంధం మాట్లాడాడు, శిష్యుల గురించి ఆత్మ సంబంధంగా మాట్లాడాడు. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మేలు కొరకు దేవుణ్ణి వేడుకున్నాడు. ఈరోజు మనం కూడా భౌతికమైన వాటి కొరకు కంటే ఆత్మ సంబంధమైనది ఎక్కువ ఉండాలి. భౌతికమైన అడగాలి దేవుణ్ణి. ఎంత అడగాలి? 10% భౌతికమైనవి అడిగితే 90% ఏమడగాలి? ఆత్మ సంబంధమైన వాటిని కొరకే అడగాలి. అర్థమైందా? భౌతికమైనవి కొద్దిగా అడగాలి, ఆత్మ సంబంధమైనవి ఎక్కువ అడగాలి. యేసుప్రభు ప్రార్థన ఎంత చక్కగా ఉంది. వ్యర్థమైన మాటలు కానీ, వ్యర్థమైనటువంటి ఉపయోగం లేనటువంటి మాటలు కానీ దేవుడితో మాట్లాడేట్లు మనం చూస్తున్నామా? ఈరోజు మనం ప్రార్థన చేస్తుంటే, కొంతమంది ప్రార్థన చేస్తే ఏ పడితే అలా మాట్లాడతారు. దేవుని ఎలా పడితే అలాగా ఒక గౌరవం కానీ, ఒక విధానం కానీ, ఒక క్రమశిక్షణ కానీ, ఒక పద్ధతి కానీ ఉండదు. దేవుని సంబోధించే విషయంలో కూడా సరైనటువంటి ఆలోచన ఉండదు. అలా ప్రార్థిస్తే దేవుడు విని సమాధానం ఇస్తాడా? కాబట్టి దేవునికి ఎలా ప్రార్థన చేయాలో యేసుప్రభుని చూసి మనం నేర్చుకోవాలి. 1. 2, యేసుప్రభు 1వ వచనం కాడి నుంచి 5వ వచనం వరకు వ్యక్తిగతంగా దేవుడికి యేసుక్రీస్తు మధ్య ఉన్న సంబంధాన్ని ప్రత్యేకంగా తెలియజేశాడు. ఏమన్నా అంటే, తండ్రి, నా గడియ వచ్చింది. నేను ఈ లోకంలో శ్రమపడి మరణించేటువంటి ఒక సమయం ఉంది. ఆ సమయం రాబోతుంది. కాబట్టి నేను సంపూర్ణంగా నీ చిత్తాన్ని నెరవేర్చి నేను మహిమపరిచాను. నువ్వు నన్ను మహిమపరచు అని అంటూ అనేక సందర్భాల్లో ఈ ప్రార్థనలో ఎక్కువగా నువ్వు ఏకమై ఉండలాగనా, నీవు ఏకమై ఉండలాగనా అనే మాటలు ఎక్కువగా సంబోధించాడు. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. అంటే ఇది యేసుప్రభు ఎంత దగ్గరగా దేవుణ్ణి చూశాడో, దేవుణ్ణి ఎరిగాడు. ప్రత్యేకించి అన్నాడు, నేను లోకం నిన్ను ఎరగలేదు కానీ నేను నిన్ను ఎరిగాను అన్నాడు. లోకం నిన్ను ఎరగలేదు కానీ నిన్ను ఎరిగాను అన్నాడు. అంటే అంత గొప్పగా యేసుప్రభు దేవుణ్ణి చూడగలిగాడు. జగత్పునాది వేయబడి మునిపి నువ్వు నన్ను ప్రేమించావు, లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు మహిమ ఉంది. ఈ మాటలు మాట్లాడాడు. ఇవన్నీ దేవుడికి యేసుప్రభు మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి. ఆయన యేసుప్రభు పట్ల దేవుడు ఎలా ఉన్నాడో, దేవుడు పట్ల యేసుప్రభు ఎలా ఉన్నాడో ఒక మంచి బాంధవ్యాన్ని, మంచి స్థితిని ఈ మాటలు తెలియజేస్తాయి. ప్రత్యేకించి ఎక్కువ సందర్భాల్లో యేసుప్రభు తన శిష్యుల గురించి వేడుకున్నాడు. యేసుప్రభు శిష్యుల్ని దేవుడు అనుగ్రహించాడు. వారికి నిత్యజీవం కూడా యేసుప్రభు ద్వారా అనుగ్రహింపడేట్లుగా అధికారం ఇచ్చాడు. అయితే వారిని యేసుప్రభు ఈ భూమి ఉన్నంతకాలం కాపాడాడు. వారు ఐక్యత కలిగి ఉండేట్లుగా, వారు కలిసి ఉండేట్లుగా ఆత్మ సంబంధంగా దేవుడి వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడి నామాన్ని ప్రత్యక్షపరిచాడు. వారిని కాపాడేట్లుగా దేవుని వేడుకున్నాడు. ప్రత్యేకించి వారు సత్యమందు ప్రతిష్ఠించబడాలని,
వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడేట్లుగా నేను వారి కొరకు ప్రతిష్ఠ చేయబడుతున్నా అని అంటూ వారికి నేను మహిమిచ్చాను. నువ్వు నాకు ఎలా మహిమిచ్చావో నేను వారికి మహిమిచ్చాను అని చెప్తే చివరిగా ఏమంటున్నా అంటే వారు నా మహిమను చూడాలి అని నేను కోరుకుంటున్నా. నువ్వు నాకు ఇచ్చిన మహిమ వారు చూడాలని, వారు నేను ఉండే స్థలంలో వారు ఉండాలని, వారు నా మహిమ చూడాలని నేను కోరుకుంటున్నా అని చెప్పేసి యేసు ప్రభు ప్రార్థనని ముగించాడు. నువ్వు నన్ను ప్రేమించినట్లే వారిని ప్రేమించు, వారిని కాపాడు, వారిని సంరక్షించు, సాతాను నుంచి లేదా క్యూడ్ నుంచి ఉన్నాడు ప్రత్యేకించి దుష్టు నుండి కాపాడు అని చెప్పేసి అన్నాడు. వారు లోక సంబంధులు కారు అని ప్రత్యేకంగా మాట్లాడిన మాటలని శిష్యులు ఎలా ఉన్నారంట? లోక సంబంధాలుగా లేరు. వారు నిన్ను నమ్మారు, నిన్ను ఎరిగారు, నన్ను ఎరిగారు, నేను దేవుని అర్థం చేశానని చెప్పేసి వాళ్ళు ఎరుగున్నారు, వాళ్ళు నమ్మారు అని పదే పదే యేసు ప్రభు మాట్లాడిన మాటలో అద్భుతమైనటువంటి మాట. అంటే వారు అలాగే జీవించారు, అలాగే బ్రతికారు. యేసు ప్రభుని నమ్మకము ఆ 12 మందిలో ఆ ఇస్కరియోతు యూదా తప్ప మిగతా వారందరూ కూడా దేవుని కొరకు పనిచేశారు, దేవుని సేవలో బలంగా జీవించారు. ఈరోజు ఈ ప్రార్థన బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు? మనం లోక సంబంధాలుగా బతకూడదు, మన దేవుణ్ణి మహిమ కోసం బతకాలి, యేసు ప్రభు ఇచ్చే మహిమ కోసం బతకాలి. యేసు ప్రభు నందు ఆ మహిమను మనం చూడాలి, ఆ మహిమలో మనం పాలిభాగస్లేట్లుగా మన ప్రవర్తన జీవితాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించేట్లుగా దేవుణ్ణి మనం కూడా ప్రేమించాలి, ఆత్మ సంబంధంగా ఎదగాలి. లోకం మనల్ని ఏం చేస్తుందంట? ప్రేమించిద్దా, ద్వేషించిద్దా? లోకం మనల్ని ప్రేమించిందంటే మనం దేవుడు దూరం అవుతున్నాం అర్థం. లోకం మనల్ని ద్వేషిస్తుందంటే మనం దేవుడి దగ్గర అవుతున్నాం అర్థం. ఇదేంది ఇలా అంటారు ఏంది అనుకోవచ్చు. యేసు చెప్పాడా, మనం చదువుతున్నామా ఈ మాట? యేసుక్రీస్తు లోకము వారిని ద్వేషిస్తుంది. మనల్ని ద్వేషిస్తే అంటే లోక ఆచారాలు, పద్ధతులు, ఆ విగ్రహారాధన అవి మనం దూరంగా ఉండడం వల్ల వాళ్ళు మనం ద్వేషిస్తారు. వాళ్ళతో పాటు అన్ని ఆచారం మాంగ చేసాము ఏం చేస్తారు? వాళ్ళు మనం ప్రేమిస్తారు, గౌరవిస్తారు, అన్నిట్లో విలువిస్తారు. కాబట్టి మనుషుల విలువ కావాలా, దేవుడి యొక్క మహిమ కావాలా? మనుషుల యొక్క బాంధవ్యాలు కావాలా, దేవుడితో ఉన్నటువంటి సంబంధం కావాలా? ఏది కోరుకోవాలి? మనం దేవుడితో సంబంధం కోరుకోవాలి. అందువల్ల ఈ యేసు ప్రభు చేసిన ప్రార్థన మనందరికీ ఒక మాదిరి, మన ఆత్మీయ జీవితానికి ఒక మాదిరి, మన విశ్వాసానికి ఒక మాదిరి, మనం సత్యమందు ప్రతిష్ఠేయబడేట్లుగా ఒక మాదిరి, మనము దేవుణ్ణి ప్రేమించడానికి, లోక సంబంధాలుగా జీవించుకుని ఉండడానికి ఒక మాదిరి, ఉన్నతంగా దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. ఎలా ఉండాలంటే ఒక మాదిరి. ఎన్నో విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాలనుకుంటే, ఎన్నో విషయాలు ఈ ప్రార్థనలో మనం ఆత్మ సంబంధంగా నేర్చుకోవచ్చు. కావున మనము యేసు ప్రభులాగా